పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నో సంవత్సరాలుగా మహబూబ్ నగర్ పట్టణానికి సేవలు అందిస్తూ ఉంది. వివిధ రకాల వ్యాపారాల్లో స్థిరపడి వ్యాపార అభివృద్ధి చేసుకుంటూనే సమాజంలోని అన్ని వర్గాల ఉన్నతి కోసం పాటుపడుతున్న ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకున్నారు. ఎక్కడ కూడా పొరపచ్చాలు లేకుండా కలిసిమెలిసి సమిష్టి భావనతో సంఘటితమైన శక్తితో మీరందరూ మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధిలో పునాది రాళ్ళుగా ఉండి ఈరోజు ఆ పట్టణం మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారుతున్న శుభ సందర్భంలో మీ అందరి చేయుతతోటి ఈ పాలమూరు పట్టణం ఉజ్వల భవిష్యత్తు వైపు ప్రయాణం సాగిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎన్నో వ్యాపారాల్లో మీరు స్థిరపడ్డారు. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా మీరు ముందుకొచ్చి సమాజంలోని పేద వర్గాల ప్రజలకు మీ వంతు సహాయంగా ఆదరణ చూపి హక్కున చేర్చుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వాటిని మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సేవాభావం, నిరంతర సమాజ బాగు పట్ల తాపత్రయం, ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఒక ప్రతిష్టగా మణిమకుటంగా మిగిలాయని చెప్పి తెలియజేసుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. కేవలం ఇక్కడ ఉన్న ఆర్యవైశ్య పురుషులతో పాటుగా సమాన స్థాయిలో ఆర్యవైశ్య మహిళలు కూడా సమాజ సేవలో మిగతా కార్యక్రమాల్లో మేము మీకు సమానమే అని చెప్పి అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ ఉన్నారు. ఏ ఉత్సవాలు వచ్చినా, ఏ పండుగలు వచ్చినా, ఏ ధార్మిక కార్యక్రమాలు వచ్చినా, ఏ సేవా కార్యక్రమాలు వచ్చినా ఇక్కడ ఆర్యవైశ్య పురుషులతో పాటు మహిళలు కూడా సమాన స్థాయిలో ముందుకొచ్చి పని చేస్తున్న వైరం నేను ఖచ్చితంగా ఎన్నో సందర్భాల్లో నేను గమనించిన. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ మహిళల తోడ్పాటు లేనిది మన వ్యాపారాలు వృద్ధి చెందవు. వాళ్ళు కుటుంబాన్ని, పిల్లలని, వ్యాపార బాధ్యతలను కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మోస్తున్నారు. కాబట్టి మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమిష్టి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ 2-3 చిన్న సూచనలు చేస్తాం. మహబూబ్ నగర్ ఇప్పుడు మున్సిపాలిటీగా కాదు, ఒక గొప్ప కార్పొరేషన్గా మారబోతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో మున్సిపాలిటీని మనం కార్పొరేషన్ చేసుకుందామని అడిగిన వెంబడే వారు సానుకూలంగా స్పందించింది. చాలామందికి అర్థం కాలే మున్సిపాలిటీ ఉంటే ఏంది, కార్పొరేషన్ ఉంటే ఏంది అని. మున్సిపాలిటీ అయితే నువ్వు 150 మున్సిపాలిటీల్లో ఒక భాగం, కార్పొరేషన్ అయితే 7 కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక భాగం. అగ్రపీఠం, అగ్రతాంబూలం, నిధుల కేటాయింపులో ప్రియారిటీ కార్పొరేషన్ అయితే వస్తుంది. ఈ అంతరాన్ని గమనించిన కాబట్టే నేను ఎమ్మెల్యే అయిన వెంబడే ఈ కార్పొరేషన్ తీసుకొచ్చినాం. మరి కార్పొరేషన్ తీసుకొస్తే మనకు వచ్చిన లాభాలు ఏంది అని చెప్పి అడిగినారు చాలామంది. వాటికి కూడా సమాధానం చెప్పాలి. కార్పొరేషన్ అవడంతో మనము ముఖ్యమంత్రి తోటి ఒప్పించి IIITని మనం తీసుకురాగలిగినాం. ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్. వాళ్ళ కండిషన్స్లో మారుమూల ప్రాంతాల్లో చిన్న పట్టణాలకు IIIT ఇయ్యరు. కానీ ఇప్పుడు మనం ఒక కార్పొరేషన్గా రూపాంతరం చెందినాం కాబట్టి మన కేసును గట్టిగా వాదించి IIITని తీసుకురాగలిగాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నిధులు కావాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత బ్యాంకులు మనకు రుణాన్ని ఇవ్వాలి, మనకు ఫండింగ్ చేయాలి. చిన్న చిన్న మున్సిపాలిటీస్కు ఏ బ్యాంకు ముందరకు వచ్చి ఫండ్ ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం భారీ బడ్జెట్లను కేటాయించదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రియారిటీలో కూడా 150 ప్రియారిటీల్లో మనం ఒకరం ఉంటాం. కాబట్టి కార్పొరేషన్ అయిన వెంబడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తిరిగి ముఖ్యమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వ సంస్థను ఒప్పించి 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం, మన కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారి చేతనే శంకుస్థాపన చేసుకోవడం, ఇప్పుడు వాటి నిర్మాణ కార్యక్రమం కూడా త్వరలోనే మొదలవుతుంది. మనం ఉంటున్న పట్టణం మన కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం నిర్మాణం చేసినప్పుడే ఈ పట్టణం ఒక మహాపట్టణంగా, మహానగరంగా ఎల్లకాలం మిగులుతుంది. మనం బతికేది మన కోసం కాదు,
మన పిల్లల కోసం, ఆ తర్వాతి తరం కోసం వాళ్ళు కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అన్ని వసతులతో కూడిన మహబూబ్ నగర్ను మనం వారసత్వంగా మన పిల్లలకి ఇవ్వాలి. వ్యాపారాన్ని ఇస్తేనే కాదు, ఇల్లు ఇస్తేనే కాదు, వాళ్లకు మంచి సంస్కారం నేర్పాలి. మన వారసత్వాన్ని వాళ్ళకు ఇవ్వాలి. మన భక్తిని, మన గుడిని, మన దైవాన్ని, మన ఆచార వ్యవహారాలను కూడా ఇంకో తరానికి మనం అందించినప్పుడే మన పెద్దలు చేసిన కార్యక్రమాన్ని మనం తూచా తప్పకుండా ఆచరించిన వాళ్ళం అవుతాం. వీటితో పాటుగా మనం ఒక గొప్ప నగరాన్ని కూడా మన పిల్లలకు వారసత్వంగా అందించిన రోజే మనం నిజమైన పౌరులుగా, ఆలోచన కలిగిన వ్యక్తులుగా, సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తులుగా, సమాజంలో అగ్రభాగాన ఉండి వ్యాపార విద్యా రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తులుగా మన బాధ్యతను నిర్వహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం మన మహబూబ్ నగర్ను నెంబర్ 1 పట్టణంగా చేసుకోవాలని సమిష్టి కృషితోటి విద్యా, వైద్య సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు ఇవన్నీ కూడా మనం కల్పించుకున్న నాడు ఖచ్చితంగా ఒక సామాజిక బాధ్యతను నిర్వహించిన వాళ్ళం అవుతాం. ఎప్పుడు ఎందుకు సామాజిక బాధ్యత అనగానే మొదలు వైశ్య వర్గాలు గుర్తుకొస్తాయి, వైశ్యులు గుర్తుకొస్తారంటే అనాదిగా తరతరాలుగా ఈ బాధ్యతలను మోస్తున్న వారు మీరు, కష్టం చేస్తున్న వారు మీరు. ఎప్పుడు సమాజానికి ఆపద వచ్చినా గల్లాపెట్టెలో చేయి పెట్టి ఉన్న దాంట్లో కొంత ఇచ్చి సమాజాన్ని నిలబెట్టిన వాళ్ళు. కాబట్టి ఈ బాధ్యతలు మీరు పంచుకుంటారు, పంచుకోవాలి అని చెప్పి సమాజం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ రోజు కూడా సమాజ యాస్పిరేషన్స్ను మీరు కాదనలేదు. ఎటువంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా మీరు ముందున్నారు. ఎటువంటి విపత్తు ఏ కుటుంబానికి ఎవరికి వచ్చినా మీరు వాళ్ళని ఆదరించి మీరు బాగుపడమే కాదు, ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. మీరు చేస్తున్న వ్యాపారాల్లో ప్రతి వ్యాపారంలో కూడా 3-4 కుటుంబాలు మీతో పాటు సహజీవనం చేస్తూ మీతో పాటు వృద్ధిలోకి వచ్చి 3 పూటల అన్నం తింటూ తల మీద ఒక గూడును సంపాదించుకునే స్థాయి మీకు కల్పించింది. కాబట్టి ఆ పుణ్యం ఎక్కడికి పోదు. ఆ పుణ్యమే భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకు లక్ష్మి వైశ్యుల దగ్గరనే ఉంటుందంటే వైశ్యులు ఆస్తిని సృష్టిస్తారు, సంపదను సృష్టిస్తారు, కొన్ని కుటుంబాలను నిలబెడతారు, వాళ్ళకు ఆసరాగా నిలుస్తారు. కాబట్టి భగవంతుడు కూడా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఇటువంటి మంచి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు కూడా మీరు చేస్తారు. భగవంతుడు ఎవరిని దగ్గర చేర్చుకుంటాడు, ఎవరిని హక్కున చేర్చుకుంటారు? సదా భగవన్నామ స్మరణ చేసే వాళ్ళను, భగవంతుడికి అర్పితమయ్యే వాళ్ళను, భగవత్ కార్యక్రమాల్లో కుటుంబంతో సహా పాలు పంచుకునేవాళ్ళు, అవసరమైతే ధన సహాయం చేసి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇటువంటి వాళ్ళు భగవంతునికి ప్రీతిపాత్రులు అవుతారు. అటువంటి కార్యక్రమాలన్నీ ఎన్నో సంవత్సరాలుగా దిగ్విజయంగా చేస్తున్న మీకు ఆ వాసవి మాత కటాక్షంతో పాటు సకల కోటి దేవతలు కటాక్షం కూడా మీ పైన ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. మీరు ఈ మహబూబ్ నగర్ పట్టణానికి దిక్సూచిగా మారాలి. కలహాలు మాని ఐక్యంగా మీరు పట్టణ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా పెద్దలు, సీనియర్సు వాళ్ళందరూ కూర్చొని ఒక్కటిగా చేసి అందరినీ కలిపి ఒక కుటుంబంలాగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పట్టణ ఆర్యవైశ్య సంఘానికి కూడా ఉంటుంది. ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తారని చెప్పి హృదయపూర్వకంగా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. చాలామంది ఇక్కడ మహబూబ్ నగర్లోనే పాఠశాలల్లో చదువుకున్నారు. అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు లేవు కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుంటారా? కొద్దిగా చేయలేపుతారా? ఎవరు గవర్నమెంట్ స్కూల్లో చదివినరో ఇక్కడ పెద్దలు? గవర్నమెంట్ స్కూల్లో చదివిన పెద్దలు లోకల్ ఇక్కడ చాలామంది కనబడుతూ ఉన్నారు. కాబట్టి నాదొక రిక్వెస్ట్ మీ అందరికీ, మా కొత్తగా అధ్యక్షులైన శివప్రసాద్ గారు మీరు ఇనిషియేట్ తీసుకొని మన ఆర్యవైశ్య సంఘంలో ఉన్న సభ్యులు మన పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఎవరు ఏ పాఠశాలలో చదివిండ్రు అని చెప్పి లిస్ట్ అవుట్ చేసి ఆ పాఠశాల కమిటీల్లో వారు మెంబర్గా ఉండాలని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ పిల్లల్ని మనం మంచిగా చదివించుకుందాం.
ఆ పేద కుటుంబాల పిల్లల్ని మన చేయి వాళ్లకు అండగా నిలిచేటట్టుగా మన కార్యక్రమాలు చేద్దాం. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు స్తోమత లేకపోవచ్చు, కానీ మా పట్టణ ఆర్యవైశ్య పెద్దలు మాకు అండగా ఉన్నారు. మా కుటుంబాలకు నిలువ నీడ ఇచ్చిన కుటుంబ పెద్దలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము మంచి చదువు చదువుతామన్న ఆశ కూడా వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఆ ఆశను మనం సజీవంగా నిలుపుకుంటూ ప్రతి ఒక్క స్కూల్లో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ స్కూళ్ళలో ఆ కమిటీలలో మెంబర్స్ అయ్యి ఆ స్కూల్ను బాగు చేయడంలో, ఆ పిల్లలకు మంచి విద్య అందించడంలో మీరందరూ కూడా ముందుండి ఒక ఆర్గనైజ్డ్ వేగా మన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ మహత్కరమైన కార్యక్రమాన్ని మీరు కొత్తగా ముందుకు తీసుకుపోతారని, కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ మహబూబ్ నగర్ పట్టణ ప్రజల తరఫున, నా తరఫున, విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ సభాముఖంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.